వెల్కమ్ బ్యాక్. వెలుగు పేపర్లో మెయిన్ హెడ్లైన్స్ ఏంటో విశ్లేషించుకుందాము. సో ముందుగా బీసీల్లో 15 కులాలకే రాజకీయ అవకాశాలు అంటూ రాసుకువచ్చారు. మొత్తం 128 కులాలకు గాను మిగిలిన వారెవ్వరికీ చట్టసభల్లో దక్కని ప్రాతినిధ్యం. సో పీసీసీ సర్వేలో గుర్తింపు, అట్టడుగు కులాల వివరాల సేకరణ, వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో సంచార జాతులకు కూడా కులగణన ఫలితాలు అందించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఈ వార్తతోటి. సో బీసీల్లో 15 కులాలకే రాజకీయ అవకాశాలు అన్నట్టు మెయిన్ హెడ్లైన్ అయితే ఉంది వెలుగులో. సో ఇంకో వార్త చూసుకున్నట్లయితే తెలంగాణతో భావోద్వేగ బంధం ఉంది. సో నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు కూడా వెలుగు పేపర్లో హైలైట్ చేస్తూ కూడా రాసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారు. దీంతో అక్కడి ప్రజలు, వారి భాష, సంస్కృతితో మాకు లోతైన భావోద్వేగ బంధం ఏర్పడింది. వాళ్ళ నీతి నిజాయితీ అందరినీ కలుపుకొని పోయే తత్వం దేశానికి మార్గనిర్దేశం అంటూ కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తెలంగాణ కులగణన దేశ రాజకీయాల్లో సునామీ అంటూ పెద్ద హెడ్లైనే ఉంది ఇక్కడ వెలుగులో. దేశమంతా కులగణన కోసం పోరాడతాం రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. డేటా ఎవరి దగ్గరుంటే వాళ్లదే పవర్. ఆ డేటా తెలంగాణ సొంతం. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు తేవాలి. సో తప్పు నాదే అయినా దాన్ని సరిదిద్ది చేసుకుంటాను. ఓబీసీల చరిత్ర బయటకు రాకుండా ఆర్ఎస్ఎస్ కుట్ర. మోదీ ఉత్త షో మ్యాన్ బిల్డప్ ఇస్తూ ఉంటారు. ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీషు ముఖ్యమే. బాఖితరి న్యాయ సమ్మేళనంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. సో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశ రాజకీయాల్లో సునామీ లాంటిదని లోక్సభ ప్రతిపక్ష నేత మన రాహుల్ గాంధీ అన్నారు. కులగణన ద్వారా రాష్ట్రంలో వివిధ కులాలు, సామాజిక వర్గాల ఆర్థిక సామాజిక స్థితిగతులు కూడా బాగుపడతాయంటూ కూడా దీని ద్వారా ఆయన చెప్పుకోవడం జరిగింది. మరి ఇతర బలహీన వర్గాలకు సంబంధించి కూడా డేటా మొత్తం తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. మరి దేశంలో ఎక్కడ కూడా లేని పవర్ఫుల్ డేటా తెలంగాణలో ఉంది. ఒక సునామీనే సృష్టించబోతున్నామంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయని. సో ఇంకో వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీది కుల రాజకీయం. కిషన్ రెడ్డిదే. మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన మాటలు మనం ఈనాడులో చూసాము, ఆంధ్రజ్యోతిలో చూసాము, అలాగే వెలుగులో కూడా ఆయన మాటలే ఉన్నాయి. ఇక్కడ హైలైట్గా నిలుస్తున్నారు ఆయన కూడా. సో ఇంకొక వార్త చూసుకున్నట్లయితే బీసీల్లో 15 కులాలకి రాజకీయ అవకాశాలు అటు హైదరాబాద్లో భారీ వర్షం. సో వర్షాల గురించి ఇక్కడ వెలుగులో మాత్రం పూర్తిగా డీటెయిల్గా ఇచ్చారు. మనకి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో ముసురు కూడా కొనసాగుతుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెల్లో అలాగే వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. మరి ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కనిపించింది. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అవడం మనందరికీ తెలిసిందే. మరి హుసేన్ సాగర్ అయితే పూర్తిగా నీటి మట్టం అయింది. 513.41 మీటర్లు కాగా రాత్రి వరకు నీటి మట్టం 513.20 మీటర్లు ఉన్నట్టు. రాష్ట్రానికి ఇంకొక వర్షపాతం చూసుకున్నట్లయితే నిజంగానే రాష్ట్రానికి తప్పిన గండం అంటూ కూడా ఉంది. ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. మరి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాష్ట్రంపై ప్రభావం చూపకపోగా 2-3 గంటల్లోనే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ఇటు పరిసరాల్లో తీరం దాటింది అంటూ కూడా ఏపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. మరి ఇవాళ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించింది. వరదలు వచ్చే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత అధికారులకు ఆదేశం చేశారన్నమాట ఏపీ ప్రభుత్వంలో. సో ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే బీసీలను తలుచుకుంటే బీజేపీ పవర్ కట్ అంటూ కూడా రాసుకువచ్చారు. ఇక ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు అంటూ చెప్పుకోవచ్చారు ప్రొఫెసర్ కంచా ఐలయ్య. రాహుల్ గాంధీ సారథ్యంలోనే బీసీలకు స్వేచ్ఛ. ఆయన మరో మార్టిన్ లూథర్ కింగ్ అంటూ కూడా ప్రశంస. సో ఇంకో వార్త చూసుకున్నట్లయితే వచ్చేవి బీసీల రోజులే. సో ఇవి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించాము. బీజేపీ నేతల బిల్లుకు మద్దతిచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ సూచనలు చేశారు. సో ఈ వ్యాఖ్యలైతే మంత్రి పొన్నం మాట్లాడిన మాటలు. సో ఇంకొక న్యూస్ పేపర్ని తీసుకుంటే నమస్తే తెలంగాణలో
మెయిన్ హెడ్లైన్స్ ఏంటో కూడా చూద్దాము. సో ఇక్కడ బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్న సీఎం అంటూ ఒక మెయిన్ వార్త అయితే మనకు కనిపిస్తుంది. కంచ భూముల తాకట్టు సహకారం, అందుకే సీఎం రమేష్కు రేవంత్ బహుమానం. సో 1665 కోట్ల ఫ్యూచర్ సిటీ రోడ్డు పనుల అప్పగింత, బీజేపీ కాంగ్రెస్ చీకటి పొత్తులకు ఇదే నిదర్శనం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో టీఆర్వీఎస్పీ విలీనం కూడా ఉందంటూ కూడా ఆయన ఫైర్ అవుతున్నారు. మరి హైదరాబాద్ కంచె గచ్చబౌలి అటవీ భూములను తాకట్టు పెట్టేందుకు సహకరించిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1665 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిండు. ఆ ఎంపీ చేసిన తప్పుడు పనికే ఫ్యూచర్ సిటీకి రోడ్డు వేసే పనులు అప్పగించింది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన విమర్శలు చేశారు. మరి నేడు 3 నెలల కింద మీడియా సాక్షిగా చెప్పిన విషయం ఈ రోజు బట్టబయలైంది. మరి ఈ రోజు ఈ వార్తే పేపర్లో కూడా వచ్చింది అని కుండబద్దలు కొట్టారు. ఈ కాంట్రాక్ట్ అప్పగింతల వ్యవహారమే కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందానికి సజీవ నిదర్శనమని కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అక్రమ కాంట్రాక్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అంటూ కూడా నిలదీశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో రైట్,